ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. శభాష్రా. రేపే ఆ బంటిగాడిని కిడ్నాప్ చేసి వాడి హెయిర్, రూపా హెయిర్ డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. పొరపాటున బంటిగాడు రూప కొడుకే అని తేలింది అనుకో, వాణ్ణి చంపేయాలి. ఇక్కడి కార్యక్రమం ఆపండి. ఏం మాట్లాడుతున్నావయ్యా? అమ్మా, వీడెవడో రాజుగడి మనిషి అయి ఉంటాడు. అయ్యో, ఆ ఫోటోలో ఉన్నమే చనిపోలేదు, బతికే ఉన్నది. దీపక్, ఇంకొక విషయం, బంటితో పాటు మందారం గురించి కూడా ఆలోచించాలి. ఆ కాటికాపరి మాటలు తక్కువ అంచనా వెయ్యడానికి లేదు. వాడంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే మందారం బతికే ఉందేమో. మందారం ఎక్కడుందో, ఎక్కడ తలదాచుకుంటుందో మనం వెతకాలి. మనకి తెలిసిన నిజం ఇంకొకళ్ళకి తెలియకముందే మందారాన్ని లేపేయాలి. మన వాళ్ళకి చెప్పి వెతికించు. అలాగే మమ్మీ. ముందు ఈ బంటి సంగతి చూద్దాం. ఆ తర్వాత టార్గెట్ మా మందారమే. బంటి, నీ లంచ్ బాక్స్ ఇంకా రాలేదా? రాలేదు. మా నాన్న ఇంకా రాలేదనుకుంటా. మరి నీది? మా మమ్మీ కూడా ఇంకా రాలేదు బంటి. హాయ్. అదిగో వచ్చింది. హాయ్ బంటి. ఏంటి బంటి అలా డల్గా ఉన్నావు? మా నాన్న ఇంకా రాలేదు. నాకు ఇష్టమైన చక్కెర పొంగల్లి తెస్తానని చెప్పాడు, కానీ లంచ్ బాక్స్ కూడా తేలేదు. నీకు చక్కెర పొంగలంటే అంత ఇష్టమా బంటి? చాలా ఇష్టం ఫ్రెండు. చక్కెర పొంగల్ని నేను రోజు పట్టిన తింటాను, అంత ఇష్టం. ఏ తల్లి కన్న బిడ్డో కానీ నా ఇష్టాలు వీడిష్టాలు ఒకేలా ఉన్నాయి. సర్లే, మీ నాన్న రాకపోతే ఏంటి, ఈ ఫ్రెండ్ వచ్చింది కదా, మీ ఇద్దరికి నేను తినిపిస్తాను. పదండి. సరిపోతుందా ఫ్రెండు? ఓ, చాలా తెచ్చాను. పదండి, తినిపిస్తాను. దా. బంటికి లంచ్ బ్రేక్ ఇచ్చుంటారు, లేట్ అయిపోయింది. మమ్మీ, చికెనా మటనా? ఈపు ఎప్పుడు నాన్ వెజే కాదు, అప్పుడప్పుడు వెజ్ కూడా తినాలి. వెరీ గుడ్. దీపు, ఇప్పుడు బంటి మన గెస్ట్ కదా, సో ఫస్ట్ తనకి తినిపిద్దాం. ఓకే మమ్మీ. బాగుందా? ఆను. బిడ్డ ఇక్కడ నాన్న. బాబు చచ్చిపోయాడమ్మా. వాడి మొహం చూసి రోజు చావలేను. నేను వాడి మొహం చూడను.
చూసావా మమ్మీ, మొదటి ముద్ద మన దీపుకి పెట్టకుండా ఆ రాజుగాడి బిడ్డకు పెడుతుంది. పెట్టని దీపక్, వాడికి ఎలాగూ ఇవే కదా ఆఖరి ముద్దలు. ఏంటి మమ్మీ అలా ఉన్నావు? నాకు తినిపించు. హ్మ్. మా అమ్మ కూడా ఉంటుంటే రోజు నా ఫ్రెండ్ లాగే నాకు అన్నం తినిపించేది. నా బ్యాడ్ లక్ ఏంటో కానీ నాకు అమ్మ లేదు. అమ్మ గురించి చెప్పే వాళ్ళు కూడా లేరు. ఎలా ఉంది బంటి? నచ్చిందా నీకు? చాలా బాగుంది ఫ్రెండ్. మా ఇంట్లో కూడా ఇలానే చేస్తారు. ఓ, నాకెప్పుడు మా నాన్న తినిపిస్తారు. నాకేమో అమ్మ తినిపిస్తే తినాలని ఉంటుంది. ఇప్పుడు నువ్వు తినిపిస్తుంటే నాకు చాలా బాగుంది ఫ్రెండ్. అదేంటి బంటి, మీ అమ్మ తినిపించదా నీకు? అది ఫ్రెండ్, నాకు మా అమ్మ లేదు. అయ్యయ్యో, మొత్తం మీద పోసుకున్నావా దీపు? డ్రెస్ అంతా పాడైపోయింది. పద, క్లీన్ చేస్తాను. బంటి, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. హ్మ్? అలాగే ఫ్రెండ్. పద. దీపక్, రాజు కొడుకు ఒంటరిగా ఉన్నాడు. ఇదే సరైన సమయం. వెంటనే వాణ్ణి ఎత్తుకురండి. జీవన్ పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.